సార్ 'పవన్ కళ్యాణ్' సినిమా నటులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. తెలంగాణను సరికొత్తగా నిర్మాణం చేస్తానని అంటున్నారు వారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వారు చేసిందేమిటో ఒకసారి మీరు చెప్పిన తర్వాత ఆయన వ్యాఖ్యలను ఎందుకు చేసినా మనం మాట్లాడదాం. దేశ రాజకీయాల్లో ఇలాంటి గంటకో మాట, పూటకో పాట, రోజుకో నాట్యం చేసే వ్యక్తిని నేను చూడలేదండి. ఎందుకంటే వన్స్ అపాన్ టైమ్ ఎక్స్‌పెక్టెడ్ హై. ఎందుకంటే చెగువేరా బొమ్మ పెట్టుకుంటాం. మీద కాకుండా ఆ రోజు మాట్లాడటం ఇవన్నీ కూడా ఒక అభ్యుదయవాదులుగా ఉన్నారు. ఇప్పుడు ఉత్తరార్య సనాతన మనువాదిగా మారిపోయారనే భావనలు వచ్చిన సందర్భంలో పొద్దున మాట్లాడిన దానికి సాయంత్రం మాట్లాడడానికి లేదు. సరే ఆయన డిపార్ట్మెంట్ వరకు పంచాయతీరాజ్‌లో ఏదైతే ఒక కృష్ణతేజ గారని మంచి ఆఫీసర్‌ని నలుగురిని పెట్టుకోవటం వల్ల వర్క్ కంటిన్యూస్ బాగానే, అంటే మంత్రుల ర్యాంకులు మనం ఇవ్వలేం కానీ తన మంత్రివర్గం పని అయితే జరుగుతూ ఉంది. బట్ ఆయన ఇంతకుముందు సినిమాలు కానీ ఎక్కువ కాలం, అంటే నెలకి 20 రోజులు 25 రోజులు హైదరాబాద్లో ఉండే సందర్భంలో చాలా సినిమాలు చేశారు కొంతకాలం. ఆఫీసులో కూడా వచ్చి, అంటే ఇప్పుడు ఈ మధ్యన తెలియదు కానీ ఫస్ట్ 1.5 ఇయర్ పాటు నెలకి 5 రోజులు కూడా 3 రోజులు కూడా ఆఫీసులో లేడని ఆయన కూర్చునేది. కూర్చుని ఆఫీసు అంటే వచ్చి కూర్చునేటం కాదు, 10 సంవత్సరం కూర్చోలేదనేది కాకుండా అక్కడ రికార్డ్స్ కూడా తెలుస్తాయి. అందువల్ల మోస్ట్లీ ఆయన కాన్సన్ట్రేటింగ్ ఆన్ తెలంగాణ సినిమాలు కానీ మిగతా కానీ ఎక్కువగా అక్కడే ఉంటున్నారని వస్తూ ఉంది. బట్ డిపార్ట్మెంట్ వైజ్ కెనాట్ పాయింట్ అవుట్. అంటే తెలంగాణ అంటే తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారా? లేకపోతే గనుక తెలంగాణ ఆయన రాజకీయాల సినిమా మీద పని దృష్టి పెట్టినా, మిగతా సినిమాల మీద దృష్టి పెట్టినా దాంట్లో ఉన్నట్టున్నారు. ఏపీలో ఏమి అంటే ఆయన పనితీరు లేకపోతే ప్రజలకు సేవ పనితీరు ఆయన ఆయన అంటే రాజకీయంగా పనితీరు పెద్ద ప్రశ్నార్థకం అండి. కేంద్రంలో ఉన్న అస్సలు కడుపు మండిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని చూస్తూ ఉంటే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఆయన తిప్పిన ప్లేట్లు ఎవరు తిప్పలేదు. ఏం చెప్పిండు? ఫస్ట్ దాన్ని మేము డిస్ఇన్వెస్ట్మెంట్కి ఫైనలైజ్ చేస్తున్నాం పార్లమెంట్ అని చెప్పగానే ఏ నిర్ణయం తీసుకున్నా దేశం కోసం తీసుకుంటారని మోడీ గారిని భజన చేసే విధంగా. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి మేము కాపాడుకుంటా ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు నిలబడతా ఉన్నారు, వామపక్షాలు ప్రాణం పోయిన నిలబడతా ఉన్నారు, మేమందరం నిలబడ్డాం, మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేసినట్టు మాట్లాడుతుంది ఏమీ లేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుని ఇవాళ గొడవ జరగగానే మేమే కాపాడే ఉంటారు. ఆయన కేంద్రంతో నేను చెప్తున్నాను, ఒక్క నిమిషం ఆయన ఫోన్ కాల్ అవైలబిలిటీ ఉంటారు, అమిత్ షా గారు ఏం చెప్తే ఉంటారు, అంతా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆయన ఒక 10 నిమిషాలు ఆయన టైం పెడితే స్టీల్ ప్లాంట్కి వాళ్ళ సొంత మైన్స్ వచ్చాయి. అసలు యూనిట్లో లేని అందాని అంబా వాళ్ళ బ్యాచ్లకి అందరికీ మైన్స్ ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి సొంత మైన్ లేదండి. 14% పైన వడ్డీ సాగు దొప్పారండి. 7%, 8% గుమ్మా వ్యాపారులకి. అంటే ఆ వడ్డీలు మొత్తం తీసేస్తే 2 నిమిషాలు ఆయన పని. దాని 7.3 నుంచి 20 మిలియన్ టన్స్ పెంచుకుంటూనే పెద్ద అది టైం పట్టవచ్చు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ప్రత్యేక హోదా మీద కాడి పడేశారు. ఇವಾಗ యువతరానికి అభివృద్ధి అంటే ఎట్లా ఉందంటే ఆమన దీక్ష చేస్తా అన్నారు ప్రత్యేక హోదా కోసం. పైగా ఒంటి కారం రాసుకుంటారు ఎంపీలు అని సిగ్గు శరం ఉంటే అని చెప్పి గట్టిగా మాట్లాడారు. ఢిల్లీ నిలదీయనున్నారు, పాచిపోయిన లడ్డూలు బీజేపీ ఇచ్చిందన్నారు. దీనికి ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు. 10 లక్షల రూపాయలు ప్రతి కుర్రాడికి ప్రతి కాన్స్టిట్యున్సీకి 500 మందికి ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది ఆయన. ఇవాళ దాని గురించి మాట్లాడలేదు. అంటే ఒక్కొక్క యువకుడిని 15 లక్షల మంది యువకుడిని పారిశ్రామికవేత్తలుగా చేస్తే నిజంగా కనీసం వాళ్ళు 10 మందికి ఉద్యోగం ఇస్తారు. ఆదర్శంగా తనకే, తన కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి సంపద సృష్టిస్తారు. అంత గొప్పది మానేసి ఆయన ఏం మాట్లాడారు, సినిమాలకు వెళ్తే చొక్కాలు చింపుకోమని. అసలు నాకు సినిమాకి వెళ్ళి చూడమని చెప్తారు కానీ చొక్కాలు చింపుతారు ఏంటంటే, పక్కాల చొక్కాలు చింపుతారా, బాల్ చొక్కాలు చింపుతారా, నాకు అర్థం కావట్లేదు. పైగా ఇంకో మాట మాట్లాడారు, యాక్సిలేటర్, ఆ ఎనర్జీ ఎక్కడ పోద్ది, యాక్సిలేటర్. ఆ రోజు సినిమాల్లో దానివల్ల జరిగింది యాక్సిడెంట్ కూడా ఉంది. యాక్సిలేటర్ రేస్ చేయకుండా ఏం చేస్తారు, ఇది చెప్తారండి యువతకి. మూడో విషయం ఏం చెప్పారు, ఉపాధి ఎలాగూ లేదు కాబట్టి స్టంట్ స్కూల్స్ పెట్టుకోవాలా. ఇది రాష్ట్రంలో ఉన్న ఒక బాధ్యతాయుత ఉన్న పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు రాష్ట్రానికి కావాల్సిన హక్కులు రైట్ రాయల్గా కేంద్రం ఇచ్చిన హక్కుల మీద ఫైట్ చేయడం మానేసి ఉట్టి కేకరణం బంగారం ఎక్కడికి వెళ్ళినట్టు, లేకపోతే అమ్మకి అన్నం పెట్టలేనాడు పొరుగింట్లో ఉన్న వాళ్ళకి దానికి ఏమంటారు బంగారు గాజులు చేయించినట్టు. నేను రాష్ట్రం అక్కడ బాధపడతా ఉంటే స్టంట్ స్కూల్స్ ఎందుకండి? ఈ రెండు వేరు. మంత్రులుగా పనితీరు వేరు. నేను అసలు ఇదేంటిది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? కానీ సార్ ఒక మాట, ఈ 12.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేని వివాదాలు భాష విషయంలో గానీ, లేకపోతే గనక రాజకీయంగా గానీ, ఇప్పుడు మన కొంత భాష తర్వాత మాడదాం, అంటే ముందు అది ఇది అదే రాజకీయంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఇక్కడనే ఉన్నది, తెలుగుదేశం పార్టీ ఇక్కడనే ఉన్నది, ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సరికొత్త ఇప్పుడు ఆయన నేను ఇప్పుడే పోటీ చేస్తున్నానని చెప్పడం ఏమిటి? అది ఏం ఉద్దేశం ఏమేంటది? ఎవరు వద్దనలేదు కూడా ఇక్కడ ఆయన పోటీ కాదండి. చేస్తుంటే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు 14-15% సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, సీట్లు కూడా వచ్చినాయి. 15 సీట్లు వచ్చినాయి.
2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు టీడీపీకి 2 సీట్లు వచ్చినాయి, బీజేపీ ఒకే సీటు రాజసింగ్ గారిని గారు అంటే స్టిల్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా మొన్న ఎన్నికల్లో ఎందుకని పోటీ చేయలేదు, ఎవరికి లాభం చేయడానికి పోటీ చేసే డిఫరెంట్ ఇష్యూ. పార్టీ నిలబట్టడం కూడా బికాజ్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ దట్ ఈజ్ రేవంత్ గారు ఆయన గౌరవిస్తారు ఈ విషయంలో. కానీ మన బీజేపీ విషయంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన విషయంలో బహుశా చంద్రబాబు నాయుడు గారిని ఆయన వాళ్ళు విశ్వసించట్లేదని అనుకోండి. ఎందుకంటే ఆ పార్టీని చంపేస్తే కానీ ఆ పార్టీకి అక్కడ బీజేపీ పునాది గట్టిగా పడదనేది. ఎందుకంటే ముస్లిం ఓటర్స్, క్రిస్టియన్ ఓటర్స్ అండ్ సర్టన్ సెక్షన్స్ ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్ట్రాంగ్గా ఉన్నారు. బీజేపీకి రారాళ్ళు ఆ పార్టీని ఏం చేయాలి. అందుకని తెలుగుదేశం చంపేస్తే నేషనల్ పడుతుంది. దానికోసం శక్తి వచ్చిన ఎక్కడ చేస్తున్నారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని చంపేయాలి వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే కాంగ్రెస్ ఓటర్స్ కాంగ్రెస్కి ఉంటారు. అందుకని ఈ యాక్టివిటీలో తెలంగాణలో యాక్చువల్గా కోస్తా రాయలసీమ అందరూ మిక్స్ అయిపోయి ఉన్నారు ఇతర రాష్ట్రాలు చేసినట్టు. ఇప్పుడు రేవంత్ గారి యొక్క చంద్రబాబు నాయుడు గారు కొంచెం నిన్న మీరు చూసుంటారు తుంగభద్ర ప్రాజెక్టు విషయంలో కూడా అంతా ఇప్పుడు బీజేపీ నడుస్తూ ఉంది కొంత ఇష్యూ. ఆయన ఎలాగో నమ్మలేము. ఈయనైతే చాలా విశ్వాసపాత్రంగా ఉంటారు. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసపాత్రంగా ఉంటారు, కళ్యాణ్ గారు కూడా చాలా అంతకుమించి విశ్వాసపాత్రంగా ఉంటారు ఉండొచ్చు. తెలంగాణలో ఆ ఓటర్స్ని కానీ ఆ ఫ్యాన్స్ని కానీ అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు. మొన్న ఎక్కడికి వరంగల్ వెళ్తే అసలు ఊళ్ళో వందల మంది వేలాది మంది ఆయన వెనకమాల ఫాలో అవుతూ వచ్చారు. ఏటో చూశాను. అందువల్ల ఇవన్నీ వాడుకుందాను. ఎందుకంటే చాలా క్లెవర్గా సినిమా రాజకీయ నాయకు సినిమా వాళ్ళని వాడుకుందామని అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలంగాణలో అప్పుడున్నప్పుడు పిలిపించారు. నితిన్ గారిని అంటే బ్యాలెన్స్ చేయడానికి నితిన్ గారిని నడ్డా గారు పిలిపించినట్టే చూశారు కదా, భోజనాలు పెట్టేదో చేసుకుని. అందుకని క్లెవర్గా ఇటు రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళని కూడా వాడుకున్నాం. చూస్తున్నారు కదా దురదర సినిమాలను ఎలా వాడుకుంటున్నారో, కేరళ ఫైల్స్ని ఎలా వాడుకుంటున్నారో అలాగే వీళ్ళని కూడా వాడుకుందామనే ఉద్దేశంతో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆయనకి జరిగిన, నాకేం హైలీ ప్లేస్డ్ సోర్స్ చెప్పలేదండి, ఇది కన్ఫామ్గానే చెప్తున్నాను. అంటే అభిప్రాయం అది జరిగి ఉంటుందని అభిప్రాయం. అంటే ఎవరు పవన్ కళ్యాణ్ బీజేపీకి లాభం చేయడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని బిలీవ్ చేయలేరు. వాళ్ళ ఓటర్లు కూడా వేస్తారు లేదు తెలియదు. ఈయన మనం పవర్ఫుల్ లీడరు, వెనకమాల కమ్యూనిటీ కూడా ఉంది, సినిమా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ కలిసి వాడుకుందాం అనుకోవచ్చు. ఆయన దానికోసం ప్రయత్నం చేస్తాను అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయన స్టాండ్ ఇవ్వటం మీకు తెలుసు కదా. ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజులు భోజనం చేయాలి వారు చెప్పిన మాటనే. తర్వాత తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోస్తాలో కొబ్బరి చెట్లు మా జిల్లాలోనే మీ జిల్లాలోనే కదా అయిపోయిందన్నారు. మరి అట్లా మాట్లాడినప్పుడు అంతకన్నా కూడా అది ప్రాబ్లం అండి. ఆయన సమస్య ఏం సమస్య నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ప్రజల్ని భావోద్వేగం వచ్చుకుని తెలంగాణ నాకు అర్థం కాదు. అన్నిటికన్నా దారుణంగా మాట్లాడిన మాట ఏంటంటే చాలా బాధ కలిగింది. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తరిమేశారని టీవీలో ఎన్ని వీడియోలు వేయండి కావాలంటే. నాకు ఎక్కువ రాజకీయ నాయకులు కొంతమంది ఎన్ని మాటలన్నా 99%, 99.99% గుండెలో పెట్టి చూసుకున్నారు. అలాగే మిగతా ప్రాంతాలు కోస్తా రాయలసీమ, అలాగే కోస్తా రాయలసీమ ప్రజలు కూడా తెలంగాణలో ఎక్కడ వేరే ఇన్సిడెంట్ ఉద్దేశం అందరూ ఒకళ్ళొకళ్ళ అనుబంధం మనందరికీ ఉంది. బుచ్చన్ గారు మీకు నాకు ఉంది సహోదర బంధం, ఉదరం ఒకే కొడు తల్లి కట్టి నుంచి పుట్టాం. నాకు భావన ఖచ్చితంగా ఉంది. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళిపోయి నాకు ఒక రెచ్చగొడుతుంది. నేను ఇంకోటి తని తగలేశాను. అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్కి వెళ్ళి మీరన్నట్టు అదే చెట్లు తెలంగాణ వాళ్ళు ఒక మనిషి దృష్టి కేసీఆర్ దృష్టి పడిందంటే వేరు, ఆయన ఇష్టం నాకు అభ్యంతరం లేదు వ్యక్తిగతంగా. తెలంగాణలో చల్లని దృష్టి ఉండాలని కోరుకుంటారు. నాతో ఎంతమంది మాట్లాడారండి. సరే ఆంధ్ర మాకు విభజన అయిపోయింది, పాపం వాళ్ళకి ప్రత్యేక హోదాను ఆ రాజధాని ఉంటే బాగుండేది. 90% మంది ఒక సింపథెటిక్ వ్యూ ఉంది. దాన్ని నాశనం చేయకూడదు. వీళ్ళు తమ రాజకీయ స్వార్థం కోసం నాశనం చేయకూడదు. ఇక ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే తెలంగాణకి వెళ్ళి నేనే కనుక ఇక్కడ నాయకత్వం ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించే వాళ్ళని మాట్లాడి ఇంకా నేను చెప్పాలంటే ఇంకా పదం తిట్టినట్టు ఇంకా ఇవన్నీ ఇక్కడి నుంచి ఎందుకని రెచ్చగొట్టడం.